లోక్సభ ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయ ప్రకంపనలు ఖాయమా? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని కేటీఆర్ పదే పదే అంటున్నారు. అది నిజం కాబోతుందా? అసలు అలా సాధ్యమా అనే చర్చ జరుగుతున్న సమయంలో వస్తానంటే వద్దంటామా, హార్ట్లీ వెల్కమ్ చెప్తామంటున్నారు బీజేపీ నేత ధర్మపురి అరవింద్. 15 సార్లు చెప్పాను, ఇప్పటికీ పార్టీ మారుతాడు, ఈయన జంపు కొడతాడు. ఒకసారి చెప్పమనండి. కాదని నేను కాంగ్రెస్లోనే జీవితకాలం ఉంటాను, అందులోనే చస్తానని చెప్పమనండి. కాంగ్రెస్ జెండా కప్పుకొని చేస్తానని చెప్పమనండి. నేనేమన్నా ఆయన ఎన్ని పార్టీలు మారాడండి ఇప్పటికీ? ముందు బీజేపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, లాస్ట్కు సొంత గుడికి వెళ్ళిపోతాడు. ఏముంది అందులో? అందులో కామన్ సెన్స్. ఇంకో మాట నేను అనేది, ఇవాళ లిక్కర్ స్కామ్ లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. లిక్కర్ స్కామ్లో కవిత నిందితురాలు అని ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి అంటారు. మరి రాహుల్ గాంధీ వాదనకి రేవంత్ రెడ్డి వాదనకి పొంతన ఎందుకు లేదు? ఎందుకు గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో గుజరాత్ మోడలే కరెక్ట్ అంటాడు? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? బాటలు వేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ పార్టీని వాడుకున్నాడు, ప్లాట్ఫామ్గా ఒక స్థాయికి వచ్చాడు, నెక్స్ట్ జంప్ కొడతాడు. ఏముంది, ఆయనకు అలవాటే కదా, కొత్త ఉంది. కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా, మరి ఎందుకు అనిపించిందో అట్లా అది కూడా చెప్తే బాగుండు. కేటీఆర్ రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ I will welcome, I will recommend. He is an active person, there is no doubt. And I will tell you, అసమర్థ ప్రభుత్వం అన్న నేను, రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని, రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ. అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయాడు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఆపినట్టుంది కదా, ఆపిన ఫండు ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయాడు అని మంత్రులు.